యూజువల్గా మనం బేబీస్లో విటమిన్ డి డ్రాప్స్ అండ్ మల్టీవిటమిన్ డ్రాప్స్ వాడడం చూస్తుంటాము. కానీ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ డ్రాప్స్ అయితే మీరు ఖచ్చితంగా యూజ్ చేసి ఉంటారు. కానీ ఇది చాలా ఎసెన్షియల్ అనమాట బేబీస్లో వాడడం. అదే ఐరన్ డ్రాప్స్. యూజువల్గా బ్రెస్ట్ మిల్క్లో ఐరన్ అనేది చాలా డెఫిషియెంట్ ఉంటుందండి. ఇది కూడా మనం బేబీస్కి సప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఏం చేస్తుందంటే బేబీలో బ్లడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుందండి. ఈ బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా లేకపోతే చిల్డ్రన్లో ఎనీమియా, దే ఆర్ ప్రోన్ ఫర్ ఎనీమియా అనమాట ఎర్లీ ఏజ్ నుంచే. ఈ ఎనీమియా వల్ల చిల్డ్రన్లో జనరలైజ్డ్ వీక్నెస్, బేబీ చాలా డల్గా ఉండడం, డల్ యాక్టివిటీ అండ్ డిక్రీజ్డ్ ఎపటైట్, సరిగ్గా తినకపోవటం, పాలు తాగకపోవటం, ఇవన్నీ చూస్తామండి. అండ్ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు మట్టి తినటం, గోడ మీద పెయింట్ తినడం, ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ లోపం వల్ల మనం చూస్తుంటాము. అండ్ గట్టిగా ఊపిరి బిగబట్టి ఊపిరి ఆపేయడం, ఇట్లా బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటుంటారు. ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల పిల్లల్లో వచ్చే కామన్ కండిషన్స్ అండి. ఐరన్ డెఫిషియన్సీ ఎర్లీ ఏజ్ నుంచే మనం ప్రివెంట్ చేసుకోవాలి. దాని గురించే సరైన బరువు పుట్టి నెలలు నిండిన పిల్లల్లో 4 months నుంచి మనం ఐరన్ యూజ్ చేయాలండి. అండ్ ఇది అప్ టు 1 year ఏజ్ వరకు యూజ్ చేయాలండి. ఎందుకు అంటే వాళ్ళలో యాక్టివ్ హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ 4 months నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం ఐరన్ సప్లిమెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళలో హీమోగ్లోబిన్ ప్రొడక్షన్ తగ్గి దే ఆర్ ప్రోన్ ఫర్ ఎనీమియా అనమాట. అండ్ బరువు తక్కువ పుట్టిన, నెలలు తక్కువ పుట్టిన పిల్లల్లో మనం 15 days నుంచే స్టార్ట్ చేయాలండి ఇది. సో మీ బేబీస్కి ఐరన్ సప్లిమెంటేషన్ గురించి దగ్గరలో ఉన్న మీ పీడియాట్రిషియన్ని అడిగి తెలుసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.